గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ప్రజాపక్షం పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు, 96,000 నగదు, 152 రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం, 32 మంది అనధికార వ్యక్తులు గుర్తింపు వివరాలు వెల్లడించిన ఏసీపీ అదనపు డీజీ పి విజయ్ కుమార్. సో ఏసీపీ తెలంగాణలో తన ప్రతాపం అవినీతి అధికారులు, లంచగొండి అధికారులు పై చూపిస్తూ వాళ్ళను ముప్పు తిప్పల పెడుతుందని చెప్పి ప్రజెంట్ గా మనం చూస్తున్నాం. సో ఏసీపీ, తెలంగాణ ఏసీపీకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవినీతి అధికారులను ఎంతో మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి వాళ్ళను జైల్లోకి పంపడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, జిహెచ్ఎంసీలో మహిళా అధికారులను ఎంతో మందిని పట్టివ్వడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహిళలు కూడా తమ అవినీతి సొమ్ముతో లగ్జరీగా, విలాసాలుగా గడపాలనుకుంటున్నారు కొందరు అధికారులు. సో అట్లాంటి అధికారులను ఏసీపీ చాకచక్యంగా పట్టుకోవడం. సో ఎవరైనా సరే లంచం ఇవ్వాలని చెప్పి ఏదైనా డిపార్ట్మెంట్ లో అడిగితే ఏసీబీకి కాల్ చేయాలని చెప్పి ఏసీబీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే గవర్నమెంట్ దాంట్లో లంచం అడిగితే ఏసీబీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అవినీతే ప్రజెంట్ గా. అధికారులు లంచగొండి అధికారులు డబ్బులకు, విలాసాలకు అలవాటు పడి గవర్నమెంట్ లో కొందరు అధికారులు ప్రజల సొమ్మును అవినీతి చేస్తూ వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు. సో అట్లాంటి వాళ్ళపై ఖచ్చితంగా ఏసీబీ చర్యలు కొనసాగాలి. సో ఇట్లాంటి వాళ్లకు, అవినీతి అధికారులకు వణుకు పుట్టించేలాగా ఏసీబీ ఇట్లాంటి రైట్స్ చేస్తున్నందుకు హ్యాట్సప్ చెప్పాలి. సో ఇది హెచ్సిఏలో 10 ఏళ్లలో 600 కోట్ల అవినీతి. కేటీఆర్, కవిత ప్రధాన కుట్రదారులు. సిఐడి చీఫ్ తో పాటు ఈడీకి ఫిర్యాదు చేసిన టీసీఏ నేతలు. హెచ్సిఏ ఈడీ కేసు కూడా నమోదు చేయడం జరిగిందనమాట. సో ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ వదిలిపెట్టలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. ముందస్తు అనుమతి లేనందువల్లనే ఈ ఆర్సీపీ విజయోత్సవ పరేడు ఫలితంగా తొక్కిసలాట ఘటన. హైకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం నివేదిక. ఆర్సీపీ కేఎస్సి ఏదే బాధ్యత అని నివేదికలో వెల్లడి. సో అల్టిమేట్ గా కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో ఒక నివేదికను సమర్పించింది. సో ఆ నివేదిక ఏంటంటే ఈ విజయోత్సవ ఏదైతే ఆర్సీబీ విజయోత్సవ ఏదైతే విజయోత్సవ పెరేడ్ ఉందో ఆ పెరేడ్ లో పూర్తిగా ఆర్సీబీదే బాధ్యత, మరియు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా వీళ్ళిద్దరి బాధ్యత వల్ల, వీళ్ళిద్దరి నిర్లక్ష్యం వల్లనే ఆ రోజు తొక్కిసలాట జరిగింది. గవర్నమెంట్ కు సంబంధించి మాకు చెప్పడం ఏ విధంగా చెప్పారంటే ఓన్లీ మేము పరేడ్ చేసుకుంటున్నాం, అనుమతి ఇవ్వాలంటూ మాత్రమే వాళ్ళు గవర్నమెంట్ కు చెప్పడం జరిగింది. కానీ అదర్ దెన్ అంటే ఇంకో సైడు ఆర్సీబీ తన ప్రకటనల ద్వారా మేము పరేడ్ చేస్తున్నాం, ప్రజలందరూ రావాలని చెప్పి వాళ్ళు కోరడం. సో దానికి అనుగుణంగా ఎక్కువ మంది ప్రజలు రావడం, ఇది ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ కు లేకపోవడం వల్ల, ఈ ఇద్దరి కోఆర్డినేషన్ మిస్ కావడం వల్లనే ఈ తొక్కిసలాట వల్ల దాదాపు 11 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. సో అందులో చిన్నపిల్లలు, మరి ముఖ్యంగా చూస్తే కొంతమంది చిన్నపిల్లలు కూడా చనిపోవడం అనేది చాలా విచారకరం. సో ఆ తర్వాత చాలా మందిపై చర్యలు తీసుకోవడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అయింది. సో అది కోర్టులో కూడా తన రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఇది నెక్స్ట్ రష్యా ఆర్ఐసి పునరుద్ధరణపై రష్యా చొరవకు చైనా మద్దతు అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, మంచి టాపిక్. ఎస్
ఇక్కడ చూసినట్టయితే RIC. ఈ కూటమి ప్రెసెంట్ గా ఉంది కానీ అంత యాక్టివ్ గా లేదు. ఈ కూటమి ఏంటంటే రష్యా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీ, అంటే RIC. ఇది ఒక కూటమిగా ప్రెసెంట్ గా ఉంది కానీ అంత యాక్టివ్ గా లేదు. దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఏదైతే రష్యా కోరుకుందో, రష్యా విదేశాంగ మంత్రి ఏదైతే ప్రకటన ఇచ్చాడో దానికి అనుగుణంగా చైనా కూడా తన మద్దతు తెలిపింది. సో ఇండియా కూడా సానుకూలంగా స్పందించింది. సో ఈ ఒక్కసారి ఈ మూడు దేశాల గురించి చూస్తే, చైనా, ఇండియా అండ్ రష్యా ఏ విధంగా చూసినా ప్రపంచంలో ఈ మూడు దేశాలు బిగ్గెస్ట్ కంట్రీస్ అని చెప్పాలి. వైశాల్య పరంగా చూసినా, జనాభా పరంగా చూసినా, ఆర్థిక పరంగా చూసినా ఈ కంట్రీస్ చాలా ఫోర్స్డ్ కంట్రీస్. మీరు ఒకసారి చూసినట్టయితే చైనా జనాభా 150 కోట్లు ఎక్కువనే. ఇండియా జనాభా ఆల్మోస్ట్ 150 కోట్లు. రష్యా జనాభా ఆల్మోస్ట్ 10 కోట్లు. అంటే దాదాపు ఒక 310 కోట్లు. అంటే ఒక ప్రపంచంలో ఒక 800 కోట్ల జనాభా ఉంటే దాదాపు 300 కోట్ల జనాభా ఈ మూడు దేశాలతోనే ఉంది. అంటే దేశంలో 183 కంట్రీస్ ఉన్న ప్రపంచంలో ఒక మూడు దేశాల నుంచే దాదాపు హాఫ్ ఆఫ్ ద ప్రపంచ జనాభాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. సో వైశాల్య పరంగా చూసినా కూడా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద వైశాల్యం కల దేశం. చైనా కూడా ఆల్మోస్ట్ అతిపెద్ద వైశాల్యం గల దేశం, టాప్ 5 లో ఉంటది. సో భారత్ కూడా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది వైశాల్య పరంగా. సో ఈ మూడు వైశాల్యాలు చూస్తే ప్రపంచ దేశంలో సగం ప్లేస్ లో ఈ మూడు దేశాలే ఆక్రమిస్తాయి. సో ఈ మూడు దేశాల ఆర్థిక వ్యవస్థ ఒకసారి చూసినట్టయితే చైనా వచ్చేసి $15 ట్రిలియన్ ఎకానమీ ఉంది. ఇండియా వచ్చేసి $4 ట్రిలియన్, రష్యా వచ్చేసి $1.5 ట్రిలియన్. అంటే దాదాపు ఒక $20 ట్రిలియన్ వ్యవస్థ ఈ మూడు దేశాల్లో ఉంది. సో ప్రపంచంలో దాదాపు 100 ట్రిలియన్ డాలర్లు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఉంటే దాదాపు 5% అంటే 5% $20 ట్రిలియన్ ఈ మూడు దేశాలతోనే వస్తుందన్నమాట. అంటే ఒక $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద వైశాల్యం గల దేశాలు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు. సో ఈ దేశాల కూటమి ఒక్కసారి కడితే, అంటే ఆల్రెడీ ఉంది కానీ అంత యాక్టివ్ గా లేదు, దాన్ని పునరుద్ధరించాలి, యాక్టివ్ చేయాలని చెప్పి ఏదైతే రష్యా కోరుకుందో, రష్యా దానికి చైనా సపోర్ట్ ఇవ్వడం, చైనా కూడా భారత్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ కూటమి అనేది ప్రెసెంట్ గా అమెరికా చేస్తున్న దుర్మార్గాలు, దుస్సాహసాలపై ఈ మూడు కంట్రీస్ ఒక దాటికొచ్చి అమెరికాను ఎదుర్కోవాలి. ప్లస్ అమెరికా దాని మిత్ర దేశాలు, కొన్ని దేశాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఆ దేశాలను ఎదుర్కోవాలంటే ఒక కూటమి, బలమైన కూటమి ఉండాలని చెప్పి ఈ కూటమిని ఏదైతే సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమిని యాక్టివ్ గా చేయాలని చెప్పి రష్యా, చైనా, ఇండియా నిర్ణయించడం జరిగింది. సో వీళ్ళు నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే నాటో ఉందో అది ఒక దేశం కాదు, ఒక సైనిక కూటమి. ఆ సైనిక కూటమి ఒక దేశాలను బెదిరించే స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు అసలు ఎంత, ఒక నాటో ప్రధాన సెక్రటరీ ఏంటంటే రష్యాతో వాణిజ్యం చేస్తే మీకు 100% టారిఫ్లు వేస్తాం అని చెప్పి బెదిరించడం, అంటే ట్రంప్ బాటలోనే నాటో సెక్రటరీ కూడా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. సో నాటో మాటల్ని మాత్రం ఇండియా కొట్టిపడేసింది, రష్యా కొట్టిపడేసింది, చైనా కూడా కొట్టిపడేసింది. అంటే ఒక దేశంతో సంబంధాలు చేయొద్దని చెప్పి ఒక సైనిక కూటమి ఎలా వాదించగలుగుతుందో అసలు ఇంకా అర్థం కాని చర్య అనమాట. సో అట్లాంటి వాటికి బెదరమని చెప్పి వీళ్ళు ఏదైతే వాణిజ్యం ప్రెసెంట్ గా ఇండియా రష్యా ట్రేడింగ్ ప్లస్ ఇండియా చైనా ప్లస్ రష్యా చైనా ట్రేడింగ్ అనేది
వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్స్ అని చెప్తుంటారు. సో ఈ 3 దేశాలు ఒక కూటమిగా ఉంటే మాత్రం ప్రపంచంలోనే ఒక ఫోర్స్డ్ కూటమిగా వెలగబోతుందని చెప్పాలి. ఒక G7 కూటమి ఏదైతే ఇప్పుడు పాశ్చాత్య దేశాల కూటమి ఉందో దానిని కూడా అధిగమించి నెంబర్ 1 కూటమిగా తయారైతుందనడానికి ఎలాంటి సందేహం లేదన్నమాట. ఇది నెక్స్ట్ ముగిసిన ఆల్బనీస్ చైనా పర్యటన. సో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ చైనా పర్యటనను ముగించుకొని తమ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ చైనా పర్యటనలో అల్బనీస్ అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలస్కా తీరంలో భారీ భూకంపం. సో అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో భారీ భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పై దీనిపై 7.2 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైందని చెప్పి ఇక్కడైతే ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రపంచ వార్తలు. దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, న్యాయవాది, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు, దానశీలి, ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన దక్షిణాఫ్రికా ప్రభుత్వంలో తొలి నల్లజాతి దేశాధ్యక్షుడు. సో ఇతను ఈరోజు జయంతి సందర్భంగా నిజంగా దక్షిణాఫ్రికా ప్రజలు అంటే నల్ల జాతీయులు ఆఫ్రికా ఖండానికి మొత్తంకి నెల్సన్ మండేలా ఒక స్ఫూర్తి అన్నమాట. అతను ఒక గాంధీ స్ఫూర్తిగా, మహాత్మా గాంధీ స్ఫూర్తిగా అతను చేసిన పోరాటం, దాదాపు 27 సంవత్సరాలు జైల్లో ఉండి ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి నల్ల జాతి అధ్యక్షుడుగా అవతరించి ఆ తర్వాత దక్షిణాఫ్రికాను ఒక అద్భుతమైన కంట్రీగా నిలబెట్టిన ఒక గొప్ప యోధుడు అని చెప్పాలి నెల్సన్ మండేలా. సో ఇతని స్ఫూర్తితో ప్రపంచంలోని నల్ల జాతీయులు అందరూ అతన్ని ఒక దేవుడిలాగా కొలుస్తారనమాట. సో అతను చేసిన పోరాటం అనేది ఈక్వాలిటీ, అంటే నల్ల జాతీయులు కూడా ప్రజలే, నల్ల జాతీయులు కూడా ఈ సమాజంలో ఒక పార్టే. సో వాళ్ళని వేరు చేయడం, వాళ్ళని ప్రతి దగ్గరగా వెలివేయడం అనేది ఇది ఒక నియంతృత్వానికి కుట్ర అని చెప్పి వాళ్ళ కోసం ఎంతో పోరాటం చేసి అల్టిమేట్ గా హక్కులు సాధించిన ఒక గొప్ప నాయకుడు అని చెప్పాలి. సో నెల్సన్ మండేలా అప్పుడు ఎప్పుడు చెప్తుండేవాడు, నాకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ, అందుకనే దక్షిణాఫ్రికా గాంధీగా కూడా పేరు పొందడం జరిగింది. ఇతని గౌరవార్థం భారతదేశంలో ఇతనికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది నెక్స్ట్ జాతీయం. నిమిషాకు అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధం అని చెప్పి ఎంఈ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో ముఖ్యంగా ఏంటిదంటే నిమిష ఏదైతే వాళ్ళ బంధువులు తరఫున బ్లడ్ మనీ ఆఫర్ చేయడానికి సిద్ధం అని చెప్పి ఏదైతే ఆఫర్ ఇచ్చిందో వాళ్ళు తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారంటే, ఈ రక్తంతో మాకు న్యాయం జరగదు, ఆమెకు శిక్ష పడాల్సిందని చెప్పి వాళ్ళు ఆఫర్ ను తిరస్కరించడం జరిగింది. సో యోమన్ ప్రభుత్వం అనేది యోమన్ లో ముస్లిం లా ప్రకారం, ముస్లిం షరియా చట్టం ప్రకారం క్షమాభిక్ష అనేది ఓన్లీ విక్టిమ్ వాళ్ళే ఇవ్వాలి, వేరే వాళ్ళకు అవకాశం కూడా లేదనమాట. సో వాళ్ళు విక్టిమ్ వాళ్ళు ఇవ్వనందుకు ఇది సున్నితమైన అంశం అని చెప్పి ఈ భారతదేశం మాత్రం అలా ఏవైతే ప్రయత్నాలు చేశామో అన్ని ప్రయత్నాలు చేశాం. సో మిగతా అంతా ఇంకా తర్వాత చూడాలని చెప్పి వాళ్ళు కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో ఉంది. సో ఎవరు ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ క్లీన్ సిటీగా 8వ ఇండోర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నెంబర్ 1. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.